రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం మిరప పంట ఒక 4 ఎకరాలు సాగు చేస్తాం కదా కడ్డీ ప్యాడిగిలోన. దాంట్లో రీసెంట్గా మనము ఆగస్టు 29వ తారీఖు ఒక 2 కొత్త మందులు స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట. దాని యొక్క రిజల్ట్స్ తెలియజేద్దామనే ఉద్దేశంతో వీడియో అయితే తీస్తున్నాను. ఈరోజు నేను వీడియో తీస్తున్న డేటు సెప్టెంబర్ 5వ తారీఖు అనమాట. కరెక్ట్గా వారం రోజులు, ఒక 7 రోజులైంది మనం మందులు స్ప్రే చేసి వాటికి రిజల్ట్స్ చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. స్ప్రే చేయకముందు ఇలా ఉంది, స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది, 2 వీడియోలు కూడా అటాచ్మెంట్గా ఇదే వీడియోలోనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే మా సైడ్ ఏమైనా అంటే కడ్డీ బ్యాడిగి సెగ్మెంట్లోనే ఎక్కువ శాతం త్రిప్స్ మైట్స్ హెవీగా వచ్చేసి ఇగురులని కాలిపోయి మనకు డిసెంబర్, నవంబర్, జనవరిలో వచ్చే ముడతలు ఇప్పుడే రావడం అయితే జరిగిందన్నమాట. అంత హెవీ ముడతలు అయితే వచ్చింది. వీడియో కూడా తీసాను, కావాలంటే చూడండి. అంత హెవీ ముడత ఉన్న సిచ్యువేషన్లో నేను ఏం చేశానంటే, యాక్చువల్గా 2 మందులు మనం కొత్తగా మందులు వచ్చినాయి, అవి వాటిని స్ప్రే చేయడం అయితే జరిగిందన్నమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాతే చెప్దామనే ఉద్దేశంతో మీకు తెలియజేయలేదు వాటి గురించి చూసుకుంటే కనుక. ఎందుకోసం అంటే ఏదైనా సరే రిజల్ట్ ఉన్నప్పుడే మీకు చెప్తాను. ఇదివరకు గ్రాండెక్స్ అనే మందు కూడా బిఎన్ క్రాప్ సైన్స్లో నేను స్ప్రే చేయడం జరిగింది. దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉందో కూడా మీకు చూపించాను. ఆ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్స్ కూడా రైతులు వాడిన ఫీడ్బ్యాక్ ఎక్సలెంట్గా ఉంది. అసలు నేను ఫీల్డ్స్ చాలామంది రైతులు వీడియోలో పెడుతున్నారు, కంటిన్యూషన్గా వస్తాయి. నేను కూడా ఫీల్డ్కి వెళ్ళాను 2 చోట్ల, దయ్యం తిని అదేవిధంగా మనకు ఈ హలార్బీచ్ సైడ్ కూడా, మంత్రాలయం సైడ్, నందవరం సైడ్ అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అసలు అల్టిమేట్ రిజల్ట్స్ ఉన్నాయి. వీడియోస్ కూడా వస్తాయి, కావాలంటే చూడండి, వీడియో పెడతాను నేను. కాబట్టి మనం చెప్పే మందుల రిజల్ట్స్ అనే ఆ విధంగా ఉంటాయి. ఖచ్చితంగా రైతుకి 100% వర్తబుల్ అనిపిస్తే మాత్రమే నేను చెప్తాను. రిజల్ట్ లేని మందు అయితే కనుక నా దగ్గరికి అయిపోతుంది, మీ దగ్గరికి అయితే రాదు. ఇదే విషయమే నాకు రైతు కూడా నిన్న ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అన్న మీరు రిజల్ట్స్ ఉన్న మందులే ఖచ్చితంగా చెప్తారు, రిజల్ట్ లేకపోతే మా దాకా మందుని రానియరు, మీ దాకే దాన్ని ఆపేస్తారని చెప్పి కూడా రైతులు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ పెట్టుకున్న నమ్మకాన్ని నేనైతే ఎప్పుడు కూడా వమ్ము చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి 100% ఉన్నవి మాత్రం మీకు చెప్తాను. వాడుకుంటే కూడా అంత మంచి ఫలితాలు మీకు కూడా వస్తాయన్నమాట. ఏ యూట్యూబర్ కూడా మీకు ఇంత జెన్యూన్గా స్ప్రే చేసి ఆ తర్వాత రిజల్ట్ స్ప్రే చేయకముందు చేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పి ఇంత జెన్యూన్గా చెప్పే యూట్యూబర్ ఎవ్వరు కూడా మీకు ఉండరు. ఇంత జెన్యూన్గా నేను స్ప్రే చేసిన మందులు మన పొలంలో స్ప్రే చేసి దాని యొక్క ఇన్ని రోజులైంది స్ప్రే చేసి దానివల్ల రిజల్ట్ వచ్చిందని చెప్పి ఏ యూట్యూబర్ కూడా మీకు చెప్పరండి, కావాలంటే వెళ్ళి చూడండి. కాబట్టి అంత జెన్యూన్గా మనం చెప్తూ ఉంటాం. ఏది కూడా రైతుని మనం నష్టపరిచే ఉద్దేశం మన దగ్గర ఎప్పుడు కూడా లేదు. కాబట్టి ఆ విధంగా మనం చెప్పే మందులు వాడుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. బిఎన్ క్రాప్ సైన్స్లో ఇంకా కొత్త మందులు వస్తున్నాయి, వాటి గురించి మీకు పరిచయం చేస్తాను. ఖచ్చితంగా వైరస్ సంబంధించింది, అదేవిధంగా మనకు దోమకు సంబంధించింది, నల్లికి సంబంధించింది, కాపుకు సంబంధించింది అన్నీ కూడా వస్తాయి. ఖచ్చితంగా మీకు చెప్తా ఉంటాను, ఎప్పటికప్పుడు నేను స్ప్రే చేస్తూ ఉంటాను, అది రిజల్ట్స్ కూడా చూపిస్తూ ఉంటాను. ఖచ్చితంగా రిజల్ట్ లేని మందు అయితే మీకైతే నేను అస్సలు చెప్పానండి. అది కూడా దయచేసి రైతులు గుర్తుంచుకోండి అనమాట. అయితే అదేవిధంగానే మనం బిఎన్ క్రాప్ సైన్స్లో స్పెక్టర్ అనే మందు కొత్త మందు రావడం జరిగింది. దాంతోపాటు ఆరదగటెక్లో లాడి అనే మందు, ఈ 2 రకాల మందులు మన 4 ఎకరాల్లో 2 ఎకరాలకి స్ప్రే చేయడం అయితే జరిగింది. అది స్ప్రే చేయకముందు ఎలా ఉందో మీకు వీడియో పెట్టాను. ఇప్పుడు నేను స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను అనమాట. అయితే వాటి రిజల్ట్స్ కనుక చూసుకుంటే కనుక అల్టిమేట్ ఉన్నాయండి. అసలు ఎంత హెవీ ముదురు ఉండేదంటే అంత హెవీ ముదురు ఉన్నది కూడా పూర్తిగా క్లియర్ అవడం అయితే జరిగిందనమాట. అంత ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు అయితే వాడుకోవచ్చేదాన్ని. 100% చాలా మంచి రిజల్ట్స్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. పై ముడత, కింద ముడత, నల్లి, త్రిప్స్ అన్నీ కూడా కంట్రోల్ అయినాయి. న్యాచురల్ గ్రోత్ వచ్చింది. ఎక్సలెంట్గా మనకు ఫ్లవరింగ్ అనేది రావడం కూడా జరిగిందనమాట. అయితే అంత హెవీ ముద్రలో నేను సింగిల్గానే స్ప్రే చేశాను, దాన్ని చూద్దామని చెప్పేసి ఓన్లీ న్యూట్రియన్స్ దాంట్లో కాంబినేషన్లో కలిపి స్ప్రే చేశాను. అయితే రిజల్ట్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయి. మీకు నేను పంట చూపిస్తాను, ఒక వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఇంత హెవీ ముద్ర ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ మందులను అయితే వాడుకోండి. 2 కూడా అల్టిమేట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఏది కూడా తక్కువ ఎక్కువ లేకుండా 2 కూడా ఈక్వల్గా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా రైతులు వాడుకోండి, మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వేరే మందులు మీరు ఏవేవో స్ప్రే చేసుకొని మళ్ళీ నష్టపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన పరిస్థితులు అనేవి క్రిటికల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఆచితూచి ఇప్పుడు అడుగు వేస్తేనే మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నష్టం కూడా వాటిల్లకుండా అవకాశం ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నేను రిజల్ట్స్ చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా వాడుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. బిఎన్ క్రాప్ సైన్స్లో స్పెక్టర్ ఒకటి, లాడి ఒకటి మనకు బిచ్నాయకాన పంపించడం అయితే జరిగింది. ఒకసారి చూడండి బ్రదర్ అని చెప్పేసి. కాబట్టి నేను దాన్ని తీసుకొని కూడా స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట. అది కూడా రిజల్ట్స్ బాగున్నాయి. అది కూడా మనకు డెమోవేజ్గానే కొత్త మందు అది కూడా. కాబట్టి 2 మందులు కూడా అల్టిమేట్ రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా స్ప్రే చేయకముందు, స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి వీడియో కూడా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. కంప్లీట్ విషయం అనేది అర్థమవుతుంది. ఒకసారి చూపిస్తారండి మీకు. ఇదేనండి మన కడ్డీ బ్యాడిగా తోట చూసుకుంటే కనుక ఆ దగ్గర 50 రోజుల దశ అయితే కావస్తుంది వర్షాధారం ఎత్తుకునేది. అయితే ఈరోజు నేను వీడియో తీస్తున్న డేట్ చూసుకుంటే కనుక మనకు 29 ఆగస్టు మనం ఈ మందులు అయితే డెమోవేజ్గా స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. ఇదివరకు దీంట్లో పెగాసిస్, అవతారు, దాంతోపాటు మైక్రోటెన్స్, మ్యాక్స్ కలిపి స్ప్రే చేయడం జరిగింది. ఒకసారి మీకు చెట్టు కూడా ఉంది చూడండి, అక్కడే చెట్టు స్ట్రైట్లోనే మనకి ఇప్పుడు మీకు పంట చూపిస్తున్నాను. తర్వాత స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ కూడా ఖచ్చితంగా ఇక్కడే మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి గుర్తు కోసం మీకు చెప్తున్నాను, చూడండి, అబ్జర్వ్ చేయండి. అయితే ముడత అనేది మాత్రం ఇప్పుడు మిరపలు చాలా హెవీ ముడత అయితే అటాకింగ్ అవుతుంది. చూడండి, ఇగురులు అనేవి కాలిపోతున్నాయి అనమాట. మొత్తం ఈ విధంగా చూడండి, ఇగురులు అనేవి మొత్తం కాలిపోతున్నాయి. ఈ ముడత వచ్చేసి మనకు మేజర్గా డిసెంబరు, జనవరిలో వచ్చే ముడత ఇది. మ్యాక్సిమం నవంబర్, డిసెంబర్, జనవరిలో వచ్చే ముడత
రావడం జరిగింది. మా సైడ్ మొత్తం ఇదే విధంగా ఉన్నాయి. మొత్తం పొలాలు మొత్తం ఇదే విధంగా బ్యాడిగ తోటలు ముడత అనేది హెవీగా అయిపోయింది. ఇగురులు అనేవి కాలిపోతున్నాయి. పక్కన ఉండే పొలాలు కూడా అదే విధంగా, మా వాళ్ళది కూడా దాంట్లో కూడా మొత్తం ముడత అనేది విపరీతంగా ఉంది. త్రిప్స్ మైట్స్ అసలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా ఉధృతి ఉంది. ఒకసారి చూడండి ఎంత విధంగా డ్యామేజ్ చేసావు. అసలు మందు కొడదామంటే రోజు కూడా వర్షం పడతానే ఉందన్నమాట. జల్లులు కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి కురవట్లేదు కొంచెం. అందుకోసం ఈరోజు మందు స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాను. యాక్చువల్ నేను స్ప్రేయింగ్ చేశాను ఆల్రెడీ పొద్దున్నే వచ్చి. ఎందుకోసం అంటే కొంచెం మబ్బులు ఉంటే వర్షం పడతానే ఉద్దేశంతో తొందరగా వచ్చి గబగబా స్ప్రే చేయడం జరిగిందన్నమాట. అయితే ఇగురు అనేవి ఎంత ఈజీగా కాలిపోతున్నాయి ఒకసారి చూడండి మీరు కూడా. అసలు మైట్స్ త్రిప్స్ అనేవి మొత్తం ఎర్రగా అయిపోతున్నాయి పొలాలు. అంత హెవీ ముడత అయితే ఉందన్నమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే కనుక. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఎంతవరకు వర్క్ అవుతాయని చెప్పి 2 డెమో మందులు స్ప్రే చేస్తూ ఉన్నాను. అది మనకు ఇదివరకు గ్రాండెక్స్ అనే మందు చెప్పే కదా, బిఎన్ క్రాప్ సైన్స్. దాంట్లో వచ్చేసి స్పెక్టర్ అనే మందు, దాంతోపాటు మనకు వారే దగ్గర టెక్వాలజీ లాడి అని చెప్పేసి కొత్త మందు వస్తుంది. దాన్ని ఈ 2 మందులను స్ప్రేయింగ్ చేస్తున్నానండి. ఎందుకోసం అంటే వాళ్ళు కూడా ఒకసారి డెమో చూడమని చెప్పారని చెప్పేసి 2 కూడా తీసుకున్నాను. సరే ఏదైతే ఏముంది మనకు మందు రిజల్ట్ వచ్చేది కావాలా, కంపెనీ ఏదనేది కాదు మనకు, కానీ రైతుకు వర్క్ ఏది కావాలని చెప్పేసి ఉద్దేశంతో సరే అని చెప్పేసి తీసుకున్నాను నేను. ముడత ఈ విధంగా ఉంది. ఆగస్టు 29వ తారీఖున స్ప్రే చేస్తున్నాను. ఆ తర్వాత మీకు కరెక్ట్గా మళ్ళీ సెప్టెంబర్ 5వ తారీఖు దీని యొక్క రిజల్ట్ వీడియో అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఎంతవరకు రిజల్ట్ వచ్చిందని. ఎందుకంటే ముడత అనేది ఇంత హెవీగా ఉంది. ఓన్లీ సింగిల్ కాంబినేషన్ స్ప్రే చేస్తున్నాను, న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేస్తున్నాను. ఎందుకోసం అంటే ఈ విధంగా ముడత ఉంది కాబట్టి న్యూట్రియన్స్ అనేది మొక్క ఖచ్చితంగా అందించాలని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పుడు నేను న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేస్తూ ఉన్నాను. అయితే ఇంత హెవీగా ఉన్న ముడత మనకి ఎంతవరకు ఇప్పుకుంటుందో చూద్దాము. మీరు అబ్జర్వ్ చేయండి. ముడత అనేది ఇంత హెవీగా ఉంది చూడండి ఒకసారి. అసలు మామూలు కాదండి. మొత్తం ఇగురులనే మాడిపోతున్నాయి. మొత్తం అంత హెవీ ముడత ఉంది అనమాట. మొత్తం అలానే ఉన్నాయి మా సైడ్ పొలాలు చూసుకుంటే కనుక. మనదొకటే కాదు, ఎందుకో కొంచెం వాతావరణం చేంజ్ అయింది. అదేవిధంగా మనకు ఈ చుట్టుపక్కల ఎక్కువ మనకి కాటన్ ఫీల్డ్స్, ఈ పత్తి పంటలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు దాంట్లో మందులని ఆపేయడంతో దాంట్లో త్రిప్స్ మైట్స్ ఎఫెక్ట్ చాలా విపరీతంగా ఉంది. మా పక్కనే పత్తి పొలం ఉంటుంది, యువతల 2 పక్కల ఉంటాయి అనమాట. వాటిలో మందులు స్టాప్ చేయడంతో మనకు త్రిప్స్ మైట్స్ ఎఫెక్ట్ చాలా విపరీతంగా ఉంది వాటిలో. అవి కూడా మనకు దీంట్లో వచ్చి డ్యామేజ్ చేయడం అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట. సరే చూద్దాం. ప్రజెంట్ అయితే ఇది సిచ్యువేషన్ అయితే కనుక. సరే ఈ మందులు నేను స్ప్రేషన్ కూడా ఇక్కడ పెట్టాను చూడండి, చూపిద్దామని. ఇవి వచ్చేసి మనకు మ్యాక్స్ అనేది మనకు దీంట్లో కాంబినేషన్లో స్ప్రే చేసాము. మైక్రో న్యూట్రియన్స్ దీంట్లో ఫార్ములా 4. ఎందుకంటే ఖచ్చితంగా మొక్కకు ఇప్పుడు ఇంత హెవీగా రసం పీల్చినప్పుడు న్యూట్రియన్స్ అనేవి ఖచ్చితంగా అందించాలి. అదేవిధంగా దీంట్లో మనకు ఈ బ్లూ క్యాప్ ఉన్నదేమో బాటిల్స్ మనకు స్పెక్టర్ అని చెప్పి బిఎన్ క్రాప్ సైన్స్లో కొత్త మంది దీనికి నల్లికి త్రిప్స్కి సంబంధించి గ్రోత్కి సంబంధించింది వస్తూ ఉంది. అది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందని చెప్పడంతో దాన్ని నేను ఈ 2 ఎకరాలకు స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనకు ఈ వైట్ క్యాప్స్ ఇవి చూసుకుంటే కనుక మనకు ఇది వచ్చేసి వారదెగ్గ లాడియో అనే మందు అనమాట. కరెక్ట్గా మనకు ఇది సగం పంటకి నేను స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నాను 4 ఎకరాల్లోనూ. సరే రిజల్ట్ వచ్చిన తర్వాత దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియస్తాను. ఎంత రిజల్ట్స్ వచ్చింది, ఏమేమి కంట్రోల్ అని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తర్వాత సెప్టెంబర్ 5వ తారీఖు మీకు రిజల్ట్ వీడియో పెట్టడం జరుగుతుంది. ఒక వారం గడిస్తే కానీ మనం ఏం చెప్పలేం కదా. 29వ తారీఖు స్ప్రే చేస్తే మళ్ళీ ఆగస్టు 29వ తారీఖు స్ప్రే చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత మనం సెప్టెంబర్ 5వ తారీఖు దీని రిజల్ట్ వీడియో అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఇదే అనమాట. ఇది మనకు గ్రాండెక్స్ కంపెనీది. ఇది మనకు స్పెక్టర్ దీంట్లో వస్తూ ఉంది. నల్లి మందు అనేది మన ఈ బిఎన్ క్రాప్ సైన్స్లో, ఇది లాడియో అనేది మనకు వారాదెగ్టెక్లో. ఈ 2 మందులు స్ప్రే చేస్తాను. సరే ఏ రిజల్ట్ బాగుంటాయో చూసి మీకు తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇది మనకు దీంట్లో న్యూట్రియన్స్ కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నాను. ఇది పూర్తి విషయం అయితే కనుక. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత 2 వీడియోలు అటాచ్ చేసి మీకు పెట్టడం అయితే జరుగుతుంది. ఇదేనండి మన పంట పొలం చూసుకుంటే కనుక. అప్పుడు కూడా మీకు ఈ చెట్టు స్ట్రైట్లోనే మీకు నేను ఈ పంట పొలం కూడా చూపించాను. అప్పుడు స్ప్రే చేయకముందు ఎలా ఉందని చెప్పి ఈ మందులు చూడండి ఒకసారి. కరెక్ట్ అక్కడే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మన స్పెక్టర్ మందు స్ప్రే చేసింది అనమాట. చూడండి ఒకసారి. మనకు పై మొత్తం ముడత అనేది క్లియర్ అయ్యి ఆకులు అనేది నీట్గా వస్తాయి. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. పై ఆకులు మొత్తం మనకు నీట్గానే వస్తున్నాయి అనమాట. యాక్చువల్గా ఈ బ్యాడిగ సెగ్మెంట్లోనే మనకు ఈ ఆకు అనేది కొంచెం పొడిగా ఉంటుంది అనమాట, గుల్లగుల్లగా ఉంటుంది. అయితే చూడండి ఆకు అనేది మనకు పై ఆకు వచ్చేసి నీట్గా వచ్చేసింది. ముడత అనేది అంతకుముందు ఎంత హెవీగా ఉండేదంటే అంత హెవీగా ఉండేది. స్ట్రైట్గా కరెక్ట్ మీకు చెట్టు చక్కగా నేను అప్పుడు కూడా మీకు చూపించాను నేను పొలం అనేది. ఇప్పుడు కూడా చూడండి అనమాట. మొత్తం ముడత అనేది మనకు క్లియర్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఈ ముడత అనేది మనకు ఈ సమయంలో వచ్చే ముడత అనేది కాదనమాట. ఇది యాక్చువల్గా మనకు బ్లాక్ త్రిప్స్ అట్లాంటి ముడత రావడం అయితే జరిగిందనమాట. ఇవేగా వచ్చింది. అయితే మనకు స్పెక్టర్ స్ప్రేషన్ తర్వాత ఈ విధంగా అనేది మనకు తోట అనేది ఎక్సలెంట్గా రావడం అయితే జరిగిందనమాట. ఇది మనకు అదేవిధంగా ఇక్కడ మనకు ఇక సగం దాకా స్పెక్టర్ స్ప్రేషన్, అటు సైడ్ మనం చూసుకుంటే కనుక మనం లాడి అనే మనం స్ప్రే చేయడం జరిగింది. అది కూడా చూపిస్తాను మీకు, అబ్జర్వ్ చేయండి. కానీ అయితే పూత మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చిందనమాట. అదే మనకు ముడత అనేది పూర్తిగా క్లియర్ అయిపోయింది. సింగిల్గానే స్ప్రే చేశాను నేను. దాంట్లో ఎలాంటి కాంబినేషన్ కూడా వేయలేదనమాట. ఓన్లీ సింగిల్గానే స్ప్రే చేయడం అయితే జరిగింది. ఇది ఇంకా మనకు ముడత అనేది పూర్తిగా క్లియర్ అవ్వడం జరిగింది అనమాట. కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ ఉంది, పక్కగా వాడుకోవచ్చు. ఎంత హెవీ ముడతా ఉన్నా కూడా మనకు త్రిప్స్ని మైట్స్ని ఎక్సలెంట్గా కంట్రోల్ చేసి చెప్పొచ్చు. పూత ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్గా అయితే వచ్చిందనమాట. మనకు పూత కూడా చూడండి ఎంత బాగా వచ్చింది మనకు. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూడండి.
పూత అనేది కూడా ఇంత ఎక్సలెంట్గా రావడం అయితే జరిగిందనమాట. మొత్తం ముడత అనేది క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత మొక్క మనకు పంట కూడా మంచి గ్రీనిష్గా ఎక్సలెంట్గా వచ్చిందన్నమాట. ఒకసారి చూడండి. ఇంకా అటు వెళ్తే కనుక ఇంకా పంట అనేది బాగుందండి. యాక్చువల్గా ఏంటంటే ఇటు లోపలికి వెళ్ళే కంటే పంట ఇంకా బాగుంది. కాకపోతే ఏంటంటే మీకు నేను ఎప్పుడైతే పొలం ఎక్కడ చూపించానో నేను స్ప్రే చేసేటప్పుడు అక్కడ మాత్రం మీకు చూపిస్తున్నాను అనమాట. అది పర్టికులర్గా చూడండి ఎంత ఎక్సలెంట్గా వచ్చింది. మనకు మొక్క అనేది న్యాచురల్ గ్రోత్ వచ్చింది. మొత్తం ముడత అనేది విప్పారింది అనమాట. ఈ బ్యాడిగ సెగ్మెంట్లకు మాత్రమే ఈ ముడత అనేది ఎక్కువ శాతం వచ్చిందండి. యాక్చువల్గా చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి మనము ఈ లాడియా అనే మందు స్ప్రే చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఇది కూడా మనకు అదేవిధంగా మనకు గ్రోత్ మనకు ముడత అనేది విప్పారింది అనమాట. ఇది మనకు లాడియా అనే మందు ఇక్కడ స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట. అంటే మనకు ఉండే ఈ పొలంలోనూ లాస్ట్ నుంచి కొన్నిసార్ల వరకేమో ఈ మనకు స్పెక్టర్ అనే మందు స్ప్రే చేసాము. ఆ తర్వాత మనం ఇక్కడ లాడియా అనే మందుని ఇక్కడ స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట. చూడండి ఎక్సలెంట్గా వచ్చింది మనకి ఇది కూడా రిజల్ట్ అనేది. పై ముడత కింద ముడత రెండు క్లియర్ అయ్యాయి. ఓన్లీ ఇంత హెవీ ముడత ఉన్నా కూడా మనము న్యూట్రియన్స్ ఓన్లీ ఈ మందు మాత్రమే ఈ రెండు కాంబినేషన్లే మనం స్ప్రే చేయడం జరిగింది. ఎలాంటి దీంట్లో దోమకు సంబంధించింది నల్లికి సంబంధించింది ఎలాంటి కాంబినేషన్లో వేయకుండానే సింగిల్గా స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట. ఆ లాస్ట్ నుంచేమో కొన్నిసార్ల వరకు మనము స్పెక్టర్ స్ప్రేషన్ బిఎన్ క్రాప్ సెన్స్ది ఇక్కడే మనం లాడియా అనే మందుని స్ప్రే చేయడం జరిగింది. ఓవరాల్గా మన క్రాప్ అయితే ఈ విధంగా ఉంది. ముడత అనేది పూర్తిగా విప్పారింది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతులు హెవీగా ముడత ఉంటే కనుక ఖచ్చితంగా ఈ స్పెక్టర్ కానీ లాడియా అనే మందుని కానీ స్ప్రే చేసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా చూడండి చాలా బాగుందన్నమాట మనకు. కాబట్టి ప్రతి ఒక్క రైతులు అయితే వాడుకోవచ్చు. ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎంత హెవీ ముడత ఉన్నా కూడా సింగిల్గా స్ప్రే చేసుకుంటే చాలు పూర్తిగా ముడత అనేది విప్పారడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతులు అయితే వాడుకోవచ్చు. ఏదైనా సరే మనం రిజల్ట్ ఉన్న తర్వాత మీకు తెలియస్తాను. కాబట్టి అదేవిధంగా నేను స్ప్రే చేసిన తర్వాతనే మీకు ఈ రిజల్ట్ వీడియో అనేది పెడతా ఉన్నాను అనమాట. ఒకసారి ఇది మన ఓవరాల్గా క్రాప్ చూడండి అనమాట. ఇది కాబట్టి ఈ మందులు అయితే మనం ముడతకైతే ఎక్సలెంట్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతులు అయితే వాడుకోండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.